తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా అమ్మవారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జాతర అనంతరం జరిగే వారాల మారు పొంగుల్లో 5వ మంగళవారం కావడంతో అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్పి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వజ్ర కిరీటం, స్వర్ణ ముఖ కవచంతో పాటుగా ముత్యాలతోని అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. జాతర సందర్భంగా అయితే ఎవ్రీ వీక్ ఇలా అయితే అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా భక్తులు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వేషాలతో, దేవుళ్ళ వేషాలతో కూడా వస్తూ ఉంటారు. ఈసారి కూడా మనం కూడా చాలా మందిని అయితే ఇప్పుడు చూసాము, మాట్లాడాము కూడా. సో చూసినట్లయితే అమ్మవారికి విశేషంగా ముత్యాలతో అలంకరణ చేశారు. సో ఇంకా మరికొన్ని విశేషాలు మనం ఇక్కడ శ్రీరామకృష్ణమూర్తి సార్ స్వామి గారైతే ఉన్నారు. ఒకసారి ఆ స్వామితో మాట్లాడదాము. నమస్తే స్వామి. నమస్కారం. చెప్పండి స్వామి, ఇప్పుడు 5 వారాలుగా అయితే అమ్మవారికి ఇక్కడ విశేషంగా జరుగుతోంది. సో భక్తులు ఇక్కడే కాకుండా బయట నుంచి కూడా వస్తూ ఉంటారంట. ఒకసారి అమ్మవారి నుంచి విశిష్టత కొంచెం చెప్తారా? మే 14వ తేదీ గంగా జయంతి, గంగా సప్తమి రోజున అమ్మవారి జాతర ఆరంభమై మే 21, 22 తారీఖుల్లో అత్యంత వైభవోపేతంగా గంగా జాతర ప్రధానమైన 8 రోజులు నిర్వహించడం జరిగింది. జాతర తర్వాత 5 మంగళవారములు కూడా జాతర వలె అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తాము. జాతర రోజున అమ్మవారిని దర్శించలేనటువంటి వారు, మొక్కుబడులు చెల్లించుకోలేనటువంటి వారు ఈ 5 మంగళవారములలో అమ్మను దర్శించడం అనేది ప్రాచీన కాలంగా వస్తున్న సంప్రదాయము. ఇది ఈరోజు 5వ మంగళవారం, అంగారక చతుర్థి ప్రత్యేకత. ఈరోజు అమ్మవారికి తెల్లవారుజామున 3 గంటలకు విశేషమైన రసద్రవ్యములతో ప్రత్యేకంగా అభిషేకం జరిగింది. తదనంతరం అమ్మవారికి ఈరోజు ప్రశాంతమైనటువంటి శాంత స్వరూపిణిగా ముత్యములు అలంకరించడం జరిగింది. ముత్యములకు అధిపతి చంద్రుడు మనస్సుకి కారకుడు, ఓషధులకు కారకుడు, సమాగమ సనాతన వినోద కారకుడు కాబట్టి